వెల్కమ్ టు ది లియో. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరొకసారి అల్లు అర్జున్ వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. మనకి ఇటీవల అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య ఒక రకమైనటువంటి వార్ జరుగుతున్నట్టుగా మనకి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఛానల్స్లో కథనాలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొద్దిగా ఇష్యూ సద్దుమణుగుతుంది, నిదానంగా సైలెంట్ అవుతుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం, తర్వాత అల్లు అరవింద్ గారు వెళ్ళి పరామర్శించడం ఇవన్నీ జరిగిందో సరే ఇష్యూ కొద్దిగా సద్దుమణుగుద్దేమో అనుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణలో మరొకసారి ఇదొక తీవ్ర చర్చకు దారితీయడంతో మరొకసారి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చగా మారింది. వాస్తవానికి ఒక ఫిలిం ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది పొలిటికల్గా కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత దీని ప్రభావం ఉంది. కొంత పొలిటికల్గా కూడా కొంతమంది నాయకులు అల్లు అర్జున్కి ఓన్గా సపోర్ట్ చేయడం, మరి కొంతమంది అల్లు అర్జున్ చర్య కరెక్ట్ కాదని విమర్శించడం మొత్తంగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఆ రోజు అల్లు అర్జున్ పోలీసులతో ఏ విధంగా ప్రవర్తించారు, థియేటర్ వద్ద ఏం జరిగింది, సంధ్యా థియేటర్ వద్ద అసలు తొక్కిసలాట వల్ల కదా ఒక మహిళ మృతి చెందడంతో పాటు వాళ్ళ అబ్బాయి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాడు, అదృష్టవశాత్తు కోలుకుంటున్నాడని నేను ఏదో ఆసుపత్రి వర్గాలు అయితే ఒక ప్రకటన కూడా చేసే కొంత సంతోషకరం. బట్ ఆల్రెడీ ఆ వ్యక్తి తల్లిని అయితే కోల్పోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి లేచి రేపొద్దున హాస్పిటల్ నుంచి బిడ్డ బయటకు వస్తే తల్లి ఏదంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఈరోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఆ రోజు సంధ్యా థియేటర్కి ఒకటే గేటు ఉండటం జరిగింది. ఆ గేటులోకి ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసిందో మిగతా పబ్లిక్ అంటే ఎవరైతే అభిమానులు ఉంటారో మిగతా థియేటర్స్ వద్ద అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా థియేటర్ వద్దకు వచ్చారు. ఒకటే గేటు ఉండటంతో అల్లు అర్జున్ కారు లోనకి రావడం కోసం గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు ఒక్కసారిగా మీద పడిపోవడం జరిగింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ని టాప్ రూఫ్ ఓపెన్ చేసి ఏదైతే కారు రూఫ్ ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశాడు. ఒకవేళ అల్లు అర్జున్ అది కూడా చేయకుండా కారులో లోనికి వెళ్ళిపోయి ఉంటే సరే అభిమానులు ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో కొంచెం సైలెంట్ అవుతురు, ఇష్యూ సద్దుమనుగునేమో. ఎప్పుడైతే అల్లు అర్జున్ రూప్ ఓపెన్ చేసి టాప్ మీదకి బయటకు వచ్చాడో అప్పుడు ఒక్కసారిగా అభిమానులు ఎగబడే ప్రయత్నం చేశారు. సాధారణంగా అభిమానులు అంటే కరచాలనం ఇవ్వాలనో లేదా దగ్గరగా సెల్ఫీ తీసుకోవాలనో లేదా దగ్గరగా రావాలనో సాధారణంగా అది ఎప్పుడు జరిగేదే. ఇదే సమయంలో బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా వెనక్కి నెట్టడం జరిగింది. వాళ్ళేమో అల్లు అర్జున్ మీద పడే ప్రయత్నం చేస్తే బౌన్సర్లు ఏమో వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. ఒకేసారి పరిమితికి మించిన జనం అక్కడ ఉండటం, దాని కాంపౌండ్ కూడా ఒకటే గేటు ఉండటం, బయట గేటు తప్పుకోవడానికి లేకపోవడంతో ఒక్కసారిగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. సో ఆ క్రమంలోనే ఈ ఘటన అయితే జరిగిందని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే అల్లు అర్జున్ లోన ఆ సినిమా చూసే సమయంలో కూడా ఆయన బాల్కనీ మీద కూర్చున్నారు. బాల్కనీ మీద కూర్చుంటే కింద నుంచి పైకి అందరూ కూడా సినిమా చూడటం మానేసి అల్లు అర్జున్కి అభివాదం చేయడానికో లేదా ఆయన కలవడానికో ఫోటో కోసమో విపరీతంగా పైకి ఎగబాకే ప్రయత్నం అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు పైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అది కొంత లోన తీవ్ర ఉద్రిక్తతను రేకెత్తించిందని ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రెండోది రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ పోలీసులతో కొంత అమర్యాదగా ప్రవర్తించారు. ఒకటి సంధ్యా థియేటర్ వద్ద ఫస్ట్ ఎప్పుడైతే ఏసీపీఓ ఎవరో ఒక అధికారి వెళ్ళి సార్ బయట తొక్కిసలాట జరిగింది, దాదాపు ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది, మీరు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే క్రౌడ్ పెరుగుతుంది, పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది, లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోయి లాఠీ చార్జ్ వరకు వచ్చింది, సో మీరు వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని చెబితే అల్లు అర్జున్ దానికి నిరాకరించాడంట. సినిమా మధ్యలో బయటికి వెళ్ళడానికి నిరాకరించాడంట. సో అప్పటికే బయట ఒక ప్రాణం పోయి ఉంది. సో వెంటనే ఈ విషయం పై అధికారులకు చెప్తే ఆ ఏసీపీ పై అధికారులు వచ్చేసి వాస్తవానికి విచిత్రం ఏంటంటే పోలీసులు లోనికి వెళ్ళలేదంట సినిమా హాల్ సిబ్బంది, పోలీసులనే లోనికి వెళ్ళలేదంట సినిమా హాల్ సిబ్బంది. ఎందుకు అల్లు అర్జున్ కలిసి ఇలాగా విషయం చెప్పాలి, లోనికి వెళ్ళమంటే వాళ్ళు బౌన్సర్లు కానివ్వండి లేదా సినిమా హాల్ యాజమాన్యం కానివ్వండి ఆ హీరో దగ్గరికి వెళ్ళొద్దు, ఇప్పుడు డిస్టర్బ్ అవుద్ది, లోన్ ఏదో సినిమా నడుస్తుంది కదా అని చెప్పి కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తే పై అధికారి వచ్చి వెంటనే మొత్తం అందరినీ లోన్ వేయాల్సి వద్దని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరినీ పక్కకి లాగపడేసి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందట. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది, మీరు ఖచ్చితంగా
బయలుదేరి వెళ్ళకపోతే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని కొద్దిగా గట్టిగా చెబితే అప్పుడు అల్లు అర్జున్ బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బయట జరిగిన ఘటన దురదృష్టకర ఘటన. అప్పటికే ఒక మహిళ మృతి చెందింది, కొంతమంది గాయాలయ్యాయి, బాబు అస్వస్థత స్థితిలో ఉన్నాడు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, అల్లు అర్జున్ తిరిగి వెళతా కూడా మళ్ళీ టాప్ మీద రూప్ మీదకి వెళ్ళిపోయి మళ్ళీ అభివాదం చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, ఆల్రెడీ పోలీసులు విషయం చెప్పారు, చెప్పిన తర్వాత కూడా అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్ళటం అంటే ఇది ఒక నిర్లక్ష్యమైన ధోరణి, కనీసం ప్రాణానికి ఆ విలువ కూడా లేకుండా ప్రవర్తించారనేది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పింది. దీంతో పాటు పోలీసుల దగ్గర ఇంకొకటి 11 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ పేరు కూడా ఇందులో ఉంది కాబట్టి మీకు నోటీసులు వస్తాయి, విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడానికి వెళితే ఆ పోలీసులతో కొంత అల్లు అర్జున్ అమర్యాదగా ప్రవర్తించాడు, కాబట్టి మీరు విజువల్స్లో కూడా చూడండి అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా పోలీసులు విధి నిర్వహణలో కరెక్ట్గానే ఉన్నారు. ముందస్తు సమాచారం లేకుండా రావటం, అందులో ఆ థియేటర్కి ఒక గేటే ఉండటం, ఆయన రూప్ మీదకి రావటం, ఇవన్నీ కూడా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం. ఒకవేళ అల్లు అర్జున్ వచ్చి ఉండకపోతే ఎక్కడ ఏ ఘటన జరిగేది కాదు. రెండోది, పోలీసులతో ప్రవర్తించిన తీరు కూడా అమర్యాదగా ఉంది. పోలీసులే స్వయంగా నాతో చెప్పారు హీరో ప్రవర్తన అమర్యాదగా ఉందని చెప్పి, స్వయంగా థియేటర్లో జరిగిన ఘటనను ఏసీపీఏ స్వయంగా నాతో చెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా అల్లు అర్జున్ ప్రధానంగా రూప్ మీదకు వచ్చి అభివాదం చేయటం ఈ ఘటనకు ప్రధాన కారణంగా కనపడుతుంటే, రెండోది ఆ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ రూప్ మీదకి వెళ్ళి మళ్ళీ అభివాదం చేసుకుంటూ వెళ్ళారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశానికి అయితే దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో అయితే వాడివేడిగా జరగడం జరిగింది. ఈ ఘటన పోసగుచ్చినట్లుగా అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పడం జరిగింది. అంటే ఇక ముందు ఏదో తెలంగాణ ప్రభుత్వం ఒక ఆదేశం కూడా ఇచ్చిందని చెప్తున్నారు. ఏమని, ఇక ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎటువంటి బెనిఫిట్ షోలకు ఈ ధరలు పెంచుకునే అవకాశం కానివ్వండి, లేదా బెనిఫిట్ షోలు కానివ్వండి, ఇవేవి ఉండబోవని చెప్పి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అధికారికి నేనైతే చూడలేదు, కానీ ఒక స్టేట్మెంట్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించుకుంటుంటే, మరో పక్క గతంలో కూడా ఇలాంటి ఘటనలు, దురదృష్టకర ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. బట్ ఇలాగా ఒక హీరోని కక్షగట్టి వేధిస్తున్నారు. ఇందులో అంటే రాజకీయ నేతను వేధిస్తే రాజకీయ కక్ష అనొచ్చు, మరి ఒక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి దాని ఏ కక్ష అనాలో మనకు తెలియదు. అంటే వాళ్ళు చెప్పే కక్ష. సో ఇలాగ కక్ష కట్టి అల్లు అర్జున్ని వేధిస్తున్నారని ఇంకోటి సోషల్ మీడియాలో ఇంకోటి నడుస్తుంది. ప్రధానంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి పేరు ఒక ఏదో ఫంక్షన్లో, ఈ మూవీ ఫంక్షన్లోనే రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో మర్చిపోయాడనే ఉద్దేశంతోనే వేధిస్తున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. కేటీఆర్ మొత్తానికి ఎవరో బీఆర్ఎస్ కీలక నేత కూడా ఈ మాట స్వయంగా వాళ్ళ నోటితోనే అన్నారు. అయితే ఇది హాస్యాస్పదం. ఆయన పేరు మర్చిపోలేదా అవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు. అవన్నీ చిన్న విషయాలు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, ఇక్కడ అల్లు అర్జున్ కాబట్టి మీరు ఓకే సపోర్ట్ చేశారు, అలా కాకుండా ఒక సాధారణ వ్యక్తి కానీ లేదా వేరొక రాజకీయ నాయకుడు కానీ ఉండుంటే మీరు ఇలా వదిలేయాలని కోరతారా? ఘటన ఏదైనా ఒకటే, కోరతారా? కోరరు. ఖచ్చితంగా వాళ్ళ వల్ల తప్పు జరిగింది కాబట్టి శిక్ష పడాలంటారు. సో చట్టం ఎవరికైనా చట్టమే, ఇందులో ఎటువంటి ఇది ఉండకూడదు అనేటప్పుడు మరి అల్లు అర్జున్ ముందు ఎందుకు చట్టంలా పనిచేయకూడదు? మేమేం కక్ష కట్టలేదు, ఆయన చేసిన తప్పు వల్ల ఘటన జరిగింది, దానికి ఫలితంగా కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, తర్వాత న్యాయస్థానాలు ఇష్టం ఏంటనేది న్యాయస్థానాల్లో తేలుతుంది, అది వేరే విషయం. పైగా రేవంత్ రెడ్డి ఇంకోటి కూడా చేశారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా బాలుడిని పరామర్శించడానికి కానీ లేదా ఆ చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఎవరు వెళ్ళకపోవడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాం. అల్లు అర్జున్ అందరూ పరామర్శించారు, ఓకే బాగుంది, ఒక రోజు వచ్చినందుకే. మరి ఇక్కడ ఏకంగా తల్లిని కోల్పోయిన బాలుడు ఉన్నారు, ఆ కుటుంబం ఉంది, భార్యను కోల్పోయిన భర్త ఉన్నాడు, మరి వాళ్ళని ఎవరు ఎందుకు పరామర్శించలేదు? కనీసం ఆ ఫిలింలో యాక్ట్ చేసిన యాక్టర్లు ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళు చెబుతున్నటువంటిది. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ వ్యవహారం అయితే తెలంగాణ అసెంబ్లీలో ఒక హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా అల్లు అర్జున్ చేసిన ఆ పని వల్లే ఈ ఘటన జరిగింది అనేది సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో బలంగా చెప్పిన మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.